ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పులు చేర్పులు కార్యక్రమం కంటిన్యూ అవుతూ ఉంది. ఇటీవల జరిగిన వైసీపీ నేతల కీలక సమావేశంలో ఈ విషయంపై జగన్ స్పందించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లని దాదాపు ఖరారైనట్లే అని, మార్చాల్సినవి ఆల్మోస్ట్ 99% పూర్తయ్యాయని, మహా అయితే 1-6 ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. ఈలోపే మరో ట్విస్ట్ ఇస్తూ 8వ జాబితాను కూడా విడుదల చేశారు. అవును, తాజాగా 2 లోక్సభ 3 శాసనసభ స్థానాల్లో మార్పులు చేర్పులతో 8వ జాబితాను విడుదల చేసింది వైసీపీ. ఇందులో భాగంగా 5 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చారు. గుంటూరు ఎంపీ స్థానానికి కిలారి రోషయ్య, ఒంగోలు ఎంపీ స్థానానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పొన్నూరు అంబటి మురళి, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్, జీడినెల్లూరు జిల్లా కృపాలక్ష్మిలను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులతో తెరపైకి వచ్చిన సరికొత్త చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఉదాహరణకు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని ప్రకటించడంతో ఆ కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చినట్లయిందనే చర్చ తెరపైకి వచ్చింది. మరోవైపు సత్తెనపల్లి, మంగళగిరి ఆర్కేకి ఇచ్చి రాంబాబుకి షాక్ ఇస్తారా అనే కామెంట్లు కూడా తాజాగా తెరపైకి రావడం గమనార్హం. ఇక కందుకూరు విషయానికి వస్తే ఈ నియోజకవర్గానికి 2 వారాల క్రితమే కటారి అరవింద యాదవ్ని సమన్వయకర్తగా నియమించారు. అయితే తాజాగా ఆమె స్థానంలో కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరు సమన్వయకర్తగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో గంగాధర్ నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని జనవరిలో చిత్తూరు లోక్సభకు మార్చారు. అయితే ఆ విషయంలో నారాయణ స్వామి కాస్త అసంతృప్తిగా ఉన్నారనో ఏమో కానీ అనంతరం ఆయనను గంగాధర్ నెల్లూరు జిల్లాకే పంపుతున్నట్లు తెలిపారు. అయితే తాజాగా ఆయన స్థానంలో ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా నియమించారు. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే ప్రధానంగా గుంటూరు లోక్సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఈ నెల మొదటి వారంలో నియమించారు. అయితే తాజాగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోషయ్యను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో గత కొన్ని రోజులుగా వస్తున్న కథనాలు నిజమవుతూ ఒంగోలు లోక్సభ పార్టీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. ఆ సంగతి అలా ఉంటే ఇప్పటికే 99% పూర్తయింది అన్నట్లుగా ప్రకటించిన ఒక్క రోజులోనే జగన్ 5 స్థానాల్లో అభ్యర్థులు మార్పులు చేర్పులు చేపట్టడంతో అసంతృప్తుల్లో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఏమో గుర్రం ఎగరవచ్చు అనే ఆశతో పలువురు అసంతృప్తులు ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.